జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? సింధు, అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలనుకున్నావో అదంతా చేసేసిరా. నీకంతా మంచే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. సరే భాగ్యం. భాగ్యం వస్తాను. వస్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. సరేలే, వెళ్ళొస్తాను. పిల్లలు, మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండండి, సరేనా? అలాగే అమ్మా. మావయ్య వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్త. కారెక్కు. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ చెప్పండి రా. బాయ్. బాయ్. బాయ్ అమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నేను హైదరాబాద్ వస్తున్న విషయం స్వాతికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పండి మేడం. స్వాతి, ప్రాజెక్ట్కి సంబంధించి ఇవాళ అక్కడ భూమి పూజ జరుగుతుంది కదా? అవును మేడం, కానీ దాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. దాన్ని ఆపడానికే నేను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాను. ఆ భూమి పూజ సక్సెస్ అయితే ఆ మధుని ఇంక మనం ఆపలేం. అందుకే రంగంలోకి నేనే దిగుతున్నాను. ఓకే మేడం, మీకోసం నేను వెయిట్ చేస్తాను. ఉంటాను. మధు, నువ్వు ఆడే గేమ్ చేంజ్ చేయడానికే నేను వస్తున్నాను. తేజ, మేడం వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే మధు. ఒక నిమిషం సార్. అలాగే మధు, వెళ్ళు. నమస్తే మేడం. రండి. నమస్తే. మరిది గారికి కాల్ చేసి చెప్పాను మేడం, వచ్చేస్తున్నా అన్నారు. నేను ఇంతకు ముందే యష్తో మాట్లాడాను మధు, స్టార్ట్ అవుతున్నానని చెప్పాడు. రండి మేడం, మరిది గారు రాగానే పూజ చేయడం ప్రారంభిద్దాం. మీరు రండి, కూర్చుందరు కానీ. సరే పద. సార్, సునంద మేడం సార్. నమస్తే అమ్మా. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. మేడం కూర్చోండి. కూర్చోండి. ముందుగా మీకు కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ప్రాజెక్ట్ని స్టార్టింగ్ దశకి తీసుకొచ్చారు. అయ్యో, ఇందులో నాదేముంది సార్. మీరు మధు కలిసే కదా ఇదంతా చేశారు. మీరిద్దరు కలుసున్నారు కాబట్టి ప్రాజెక్ట్ ముందుకు నడుస్తోంది. కొంపతీసి ఈవిడికి మా మధ్యన రిలేషన్ లీక్ అయిందా ఏంటి? ఏంటి మేడం మీరనేది? నేను సార్ కలిసి ఉండడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అంటే మధు, నా ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరి సంకల్పంతో కోఆర్డినేషన్ వల్లనే కదా ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా స్టార్ట్ అవుతుందనేదే నా ఫీలింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఢిల్లీ నుంచి ఫోను, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. హలో మధు. అవునండి, నేనే మన సీఎం గారికి ఇంటిమేషన్ చేశాను. ఏంటి మధు, ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా గ్రాండ్గా చేసినట్టున్నావు? అవును మేడం, మన 2 కంపెనీలు కలిసి చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా ఇది. అందుకే ఓపెనింగ్ హై రేంజ్లో ఉండాలని, మన ప్రాజెక్ట్ గురించి మీడియాలో పబ్లిక్లో పాజిటివ్ రెస్పాన్స్ రావాలని ఇంత గ్రాండ్గా ఏర్పాట్లు చేశాను. ఈ మాత్రం హైప్ ఉంటేనే కదా మేడం మార్కెట్లో మన వాల్యూ పెరుగుతుంది. అవునవును, గ్రాండ్ ఓపెనింగ్ ఉంటేనే ప్రాజెక్ట్ హైలైట్ అవుతుంది. మేడం ఒకసారి చూడండి.
మా మరిది గారి మీద మీరు పెంచుకున్న నమ్మకంతో పాటు మన ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వాలనే పబ్లిసిటీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎలా ఉంది మేడం? సూపర్ మధు, అరేంజ్మెంట్స్ అన్నీ అతరగొట్టేశావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి మధు విశేషాలు? ఏముంది మేడం, ఈ భూమి పూజ అయిపోగానే మీరు రిలీజ్ చేసే ఫండ్స్తో ప్రాజెక్ట్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా ఫ్లాట్స్ కంప్లీట్ చేసి మేడం ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే మధు. అవునవును. ఏంటి మధు? ఒకసారి అర్జెంట్గా మీతో మాట్లాడాలి సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను సార్. ఏంటి మధు, ఏమైంది? అర్జెంటా? ఆ జర్నలిస్ట్ స్వాతి ఇక్కడికి కూడా వచ్చింది సార్. అదిగోండి, దాన్ని మనం చూస్తే పట్టుకుంటామని ఫేస్ కనపడకుండా మాస్క్ పెట్టుకుంది. అదిగోండి అక్కడుంది. ఆ స్వాతి ఇక్కడే ఉంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సార్. అది ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్ సార్. ఓకే మధు, కూల్ కూల్ కూల్. ఆ జర్నలిస్ట్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నీ పనిలో ఉండు, వెళ్ళు. ఓకే సార్, అలాగే. తెలిసిపోయింది. రేయ్ రేయ్, ఇట్రండ్రా, ఇట్రండి. చెప్పండి. రేయ్, అదిగో ఆ జర్నలిస్ట్ స్వాతి వచ్చింది. వెళ్ళండి. ఎవరు మీరు? ఇలా అడ్డుగా నిలబడ్డారేంటి? తప్పుకోండి, నేను వెళ్ళాలి. మా సార్ నీతో మాట్లాడాలంట. మాతో రా ఒకసారి. మీ సారా? ఎవరు? అదిగో అక్కడ ఉన్నారా. వీళ్ళ వెనక నేను స్పై చేస్తున్న విషయం తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను పట్టుకోవడానికి రౌడీని పంపించాడు. నేను రాను, నాకు వేరే పనుంది, ఇంపార్టెంట్. వెళ్ళాలి నేను. తప్పుకోండి, వదలండి, 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 నన్ను వదలండి. అర్థం కావట్లేదా? ఎక్కడికి వెళ్ళేది? ఎవర్రా మీరు? వదలండి. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. నిన్ను ఎవర్రా మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రే వెంకట్, కత్తందుకోరా. పట్టుకోండి.
స్వాతి, నువ్వేంటి ఇక్కడ? మేడం, స్వాతి ఏమైంది? అయ్యో, ఈ గాయాలేంటి, ఈ రక్తం ఏంటి స్వాతి? ఆ రౌడీలు నన్ను వెంబడిస్తున్నారు. దేనికి? వాళ్ళు ఆ పొలిటీషియన్ మనుషులు. ఆ మధుని, ఆ పొలిటీషియన్ ని నేను స్వైప్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే నన్ను చంపమని మధు చెప్పినట్టుంది. సరే, ముందు నువ్వు కారు ఎక్కు. కూర్చో. ఎవరినో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయింది రాదే. ఎవరిచ్చుంటారన్నా? పదన్నా పట్టుకుందాం. స్వాతి, ఇప్పుడు నీకు ఓకేనా? లేక హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు మేడం, ఐఎమ్ ఓకే. నీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడిన ఆ మధుని వదిలిపెట్టేదే లేదు. వెళ్ళి దాని అంతు తేలుద్దాం స్వాతి. అలాగే మేడం. అమ్మా, టైము దగ్గర పడుతోంది. భూమి పూజ ప్రారంభిద్దామా? కాసేపు ఆగండి పంతులు గారు. మా మరిదిగా రాగానే స్టార్ట్ చేద్దాం. అలాగేనమ్మా. మధు, ఇలారా. ఏంటి తేజ? యష్ ఇంకా రాలేదేంటి? అది నాకు అర్థం కావడం లేదు తేజ. టైంకి వస్తానని చెప్పాడు, ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలియటం లేదు. మధు, మేడం, ఇంతకీ యష్ వస్తున్నట్టా రానట్టా? కన్ఫర్మ్ గా మరిది గారు వస్తారు మేడం. మీరు కాల్ చేసినప్పుడు కూడా స్టార్ట్ అయ్యారని చెప్పారు కదా. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. మేడం, అదిగోండి మరిది గారు వచ్చేసారు. నేను చెప్పాను కదా కరెక్ట్ టైంకి వస్తారని. ఒక నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. ఇదేంటి, ఈ జర్నలిస్టు సింధుతో కలిసి మళ్ళీ ఇక్కడికొచ్చింది? ఈ విధవల్ని దీన్ని పట్టుకోమని చెప్తే చేతికాగా వదిలేసినట్టున్నారు. ఏమయ్యా వెంకటరత్నం, సారా మరి ఆ ప్రెస్ వాళ్ళని, మీడియా వాళ్ళని కొంచెం దూరంగా తీసుకెళ్ళు. సింధుతో పాటు ఆ జర్నలిస్ట్ స్వాతి కూడా వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఉపద్రవం జరగబోతుందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. ఇలాంటి క్రిటికల్ టైంలో మీడియా ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు. వెళ్ళమని చెప్పు. అలాగే సార్, అలాగే. ఇదిగో చూడండి, మీకు భోజనాలు ఏర్పాటు చేశాము. అదిగో అక్కడ. మీరు వెళ్ళండి, వెళ్ళి తినండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే నేను పిలుస్తాను. సరేనా? వెళ్ళండి. సార్, మొత్తాన్ని పంపించేశాను సార్. సరే. నువ్వెందుకు వచ్చావు? మా మరిది గారేరి? యశ్ నన్ను ఇక్కడికి పంపించాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. ఇదిగో. హలో మరిది గారు, మీరే సింధుని ఇక్కడికి పంపించారా? అవును వదినా. మిమ్మల్ని కదా నేను రమ్మంది, మరి సింధుని ఎందుకు పంపించారు? తను వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ అయింది కదా. అది తెలిసి కూడా
సింధుని పంపించడం కరెక్ట్ కాదు పరిధి గారు. ఇది నాకు నచ్చలేదు. వదిన, యాక్చువల్గా నేనే రావడానికి ట్రై చేశాను, కానీ చిన్న ఇబ్బంది వల్ల నేను రావడానికి కుదరలేదు. నేను సింధు ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోతే ఫండ్ రిలీజ్ చేయను, టోటల్గా ఈ ప్రాజెక్టు భూమి పూజ క్యాన్సిల్ చేస్తానని సునంద మేడం నాకు కాల్ చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఆగిపోతే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని. నాకు ఇష్టం లేకపోయినా సింధు రావడం మీకు కష్టంగా ఉంటుందని తెలిసిన ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం కోసం కాంట్ బట్ పొజిషన్లో సింధుని పంపించాల్సి వచ్చింది. మీరు చెప్పగానే సింధు ఇక్కడికి వచ్చింది అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కాదు మరిది గారు, భూమి పూజ ఆపడం కోసమే. అది మీకు అర్థం కావడం లేదు. వదిన, మీరు అనుకున్నట్టుగా అక్కడ సింధు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. తనకి నేనంతా చెప్పి పంపించాను. మీరేం టెన్షన్ పడకండి, కూల్గా ఆ భూమి పూజ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్ వదిన, ఉంటాను. ఇక నీకు క్లారిటీ వచ్చినట్టే కదా మధు? ఇప్పుడంతా క్లియర్గా ఉంది కదా? రా స్వాతి. ఓకే మేడం. సింధు, నమస్తే మేడం, బాగున్నారా? నేను బానే ఉన్నాను సింధు, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. ఒక్కదానివే వచ్చావే, నీతో పాటు యష్ని కూడా తీసుకురాకపోయావా? యష్ వద్దామని స్టార్ట్ అయ్యాడు మేడం, కానీ చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు బెణికింది, అందుకే రాలేకపోయాడు. మా ఇద్దరిలో ఎవరో ఒకరైనా రావాలని మీరు ఆయనతో చెప్పారంట కదా మేడం, అందుకే నేను వచ్చాను మేడం. నువ్వొచ్చినా యష్ వచ్చినా ఒకటే సింధు. మేడం, మరిదిగా రాలేదు కాబట్టి భూమి పూజ మీ చేతుల మీదుగా స్టార్ట్ చేయండి మేడం. రండి మేడం. అవును మేడం, రండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఆగండి, నేను కాదు మధు, సింధు పూజ చేస్తుంది. సింధు యష్ భార్య కదా, తను చేయడమే కరెక్ట్. రా సింధు. ఒక్క నిమిషం మేడం. భూమి పూజ చేసే ముందు అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా వద్దా అనే విషయం మీద కాస్త మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు సింధు నువ్వు? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా వద్దా అన్న విషయం ఇప్పుడు మాట్లాడటం ఏంటి? స్టార్ట్ చెయ్యాలి అని మేడం, నేను, మరిది గారు ఎప్పుడూ డిసైడ్ అయిపోయాం కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ మధ్యలో వచ్చి లేనిపోని డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయకు, అర్థమవుతుందా? మధు, నేను మాట్లాడుతుంది సునంద మేడంతో, నీతో కాదు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? నేను సైలెంట్గా ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను సైలెంట్గా ఉండడం ఏంటి? మధు, నువ్వాగు. సింధు, నువ్వు చెప్పు. మేడం, ఈ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు అని నేను ఎంత చెప్తున్నా మీరు పట్టించుకోకుండా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అంటున్నారు కదా, అందుకే నేను ఎవిడెన్స్లతో సహా మీ దగ్గరికి వచ్చాను. స్వాతి, ఇలారా. మధు గురించి, వీళ్ళు చేస్తున్న స్కామ్ గురించి మేడంకి అంతా వివరంగా చెప్పు. సింధు మేడం చెప్పిందంతా నిజమే మేడం. ఈ ప్రాజెక్ట్లో వచ్చే డబ్బులు కొట్టేయడానికి ఈ మధు పొలిటీషియన్ కలిసి పెద్ద ప్లానే వేశారు. ఓ పొలిటీషియన్ కూడా ఫ్రాడే మేడం. మిమ్మల్ని, యష్ని, మధ్యతరగతి వాళ్ళని ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి మోసం చేద్దాం అనుకుంటున్నారు మేడం. సాక్ష్యాలు వీళ్ళకి తెలియకుండా కలెక్ట్ చేస్తున్నానని తెలిసి రౌడీలతో నా మీద దాడి చేయించారు మేడం. కావాలంటే చూడండి ఈ గాయాలు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఐ సే.
నా మీద లేనిపోయిన నిందలు వేస్తే నీ నాలుక కోసి పారేస్తాను. జాగ్రత్త. అసలు ఎవరి నువ్వు? ఎవరు నువ్వు? నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నేనేంటో తెలియకుండా నా గురించి నలుగురిలో రాంగ్గా ప్రాపగండ చేస్తే నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. జాగ్రత్త. అర్థమైందా? అదేంటి మధు, ఈ అమ్మాయి నీకు తెలియకపోవడమేంటి? జర్నలిస్ట్ స్వాతి ఆ రోజు మనం పొలిటీషియన్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయే కదా న్యూస్లో మన ప్రాజెక్ట్లో ఏవో అవకతవకలు ఉన్నాయని చెప్పింది. అది వినే కదా పొలిటీషియన్ మనతో మీటింగ్ ఆపేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరని అంటున్నావేంటి? గుర్తుకొచ్చింది మేడం, గుర్తుకొచ్చింది. మర్చిపోయాను మేడం. నీ నాటకాలు ఇంక కట్టిపెట్టు మధు. ఇప్పటికైనా మేడం ముందు నిజం ఒప్పుకో, లేదంటే ప్రాజెక్ట్ పేరుతో పబ్లిక్ని మోసం చేయాలని చూస్తున్నావని నిన్ను జైలుకి పంపించాల్సి వస్తుంది. ఇంకా ఏం మిగులుందనే మా ఇంటికొచ్చావు? నాకు కూడా నరకం చూపించడానికే ఇక్కడి దాకా వచ్చావా? ఏకంగా మా అందరి తలలు తీయటానికే వచ్చావా నువ్వు? మిమ్మల్ని మీ ఇంటిని పట్టి పీడిస్తుంది నేను కాదత్తయ్యా, మీ పెద్ద కోడలు మధు. జింక చర్మం కప్పుకుని మీ దగ్గర నక్క వినయాలతో నటిస్తుంది. తన మనసంతా విషం కుళ్ళు కుట్రలతో నిండిపోయింది.